హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ నేను నేతి సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లేడీస్ అయితే ఈ సున్నుండలు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. పీరియడ్స్ టైమ్స్లో అయితే మనకి వచ్చే నడుము నొప్పులు కూడా ఈ సున్నుండలు తినడం వల్ల తగ్గిపోతాయండి. సో మీరు ఒకసారి ఈ సున్నుండల్ని ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఈ కప్తో 3 కప్స్ అయితే మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ మినపప్పు అంతా బాగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇందులో అయితే 1 స్పూన్ అయితే నేను గీ వేస్తున్నానండి. గీ వేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి అండ్ స్మెల్ కూడా బాగా వస్తుందండి. సో గీ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బాగా ఇలా స్పూన్తో అయితే కదుపుకుంటూ ఉండాలండి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే నేను 2 స్పూన్స్ అయితే బియ్యం అయితే వేస్తున్నానండి. ఈ బియ్యం వేయడం వల్ల సున్నుండలు పిండి పిండిగా నోటికి అంటుకోకుండా స్మూత్నెస్గా ఉంటాయండి. సో బియ్యం అయితే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ మినపప్పు అంతా తీసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మనం చల్లార్చుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ అయితే ఒకటి తీసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మొత్తం అయితే ఇలానే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా బాగా మెత్తగా అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని ఇందులో అయితే ఈ పౌడర్ అంతా వేసుకుంటున్నాను. పెద్దది తీసుకోవడం వల్ల మనం కలుపుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుందండి. సో నేనైతే పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో అయితే ఇప్పుడు నేను మినపప్పు తీసుకున్న కప్తో అయితే 2 కప్స్ అయితే బెల్లం అయితే తీసుకున్నానండి. బాగా తురిమేసుకొని తీసుకున్నాను. ఇందులోనే ఇలాచీ కూడా వేసుకున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని అదే మిక్సీ జార్లో అయితే ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలండి. లాస్ట్లో అయితే నేను 2 కప్స్ బెల్లం తీసుకున్నాను కదండి. సో ఇంకొక 1 కప్ అయితే షుగర్ అయితే తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం పిండి అయితే నాకు ఇంత అయిందండి. మీరు స్వీట్ చూసుకొని అయితే బెల్లం అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గీ ఇలా వేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్పూన్తో అయితే మిక్స్ చేసుకున్నాను. మొత్తం కూడా చేత్తో కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న సున్నుండల్లాగా చేసేసుకుంటున్నానండి. బాగా ఈజీగా వచ్చేస్తాయండి మనకి సున్నుండలు. ఇలా చేసుకొని ఇలా పక్కన బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. మొత్తం పిండిని కూడా ఇలానే సున్నుండలు అయితే నేను చుట్టేసుకున్నానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అంటే నాకు కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.